ఆధునిక యుద్ధంలో వేగం కీలకం. క్షిపణుల వేగమే యుద్ధం ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన క్షిపణులు హైపర్సోనిక్ సాంకేతికత, అధునాత ఇంజనీరింగ్ తో చాలా దేశాలు మిసైల్స్ ని రూపొందించాయి. ఇవి శత్రు రక్షణ వ్యవస్థలను కూడా దాటి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని వేగవంతమైన క్షిపణుల్ని భారత్ కూడా అగ్రరాజ్యాల సరసన సగర్వంగా నిలిచింది. ఇంతకీ ఏ దేశం దగ్గర ఎలాంటి వేగవంతమైన మిసైల్స్ ఉన్నాయి? అందులో మన దేశం దగ్గరున్న పవర్ఫుల్ మిసైల్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. యుద్ధంలో గురి తప్పని తీరు, శత్రు స్థావరాలను విధ్వంసం చేసే సామర్థ్యం, దీనికి వేగం, వెళ్లే దూరం కూడా జోడిస్తే అవే సూపర్ పవర్ మిజైల్స్. ఇలాంటి శక్తివంతమైన మిజైల్స్ మనతో పాటు చాలా దేశాల్లో ఉన్నాయి. రష్యా దగ్గర అత్యంత పవర్ఫుల్ మిజైల్స్ ఉన్నాయి. అవంగార్డ్గా పిలిచే వీటి వేగం గంటకు 24,000 కిలోమీటర్ల నుంచి 32,200 కిలోమీటర్లు. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ గా వీటిని పిలుస్తారు. వేగంతో పాటు శత్రు దేశాల రక్షణ వ్యవస్థలకు అందకుండా ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించడం వీటి స్పెషాలిటీ. అణ్వాయుధాలను కూడా ఇవి మోసుకెళ్తాయి. 2019లో రష్యన్ సైన్యంలో అవంగార్డ్ మిజైల్స్ చేరాయి. చైనా డాంగ్ఫెంగ్ 41 పేరుతో DF-41 మిజైల్ను అభివృద్ధి చేసింది. దీని వేగం గంటకు 30,600 కిలోమీటర్లు. ఇది అంతర్ఖండాంతర బాలిస్టిక్ మిజైల్. 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్న ఈ మిజైల్స్ రోడ్ మొబైల్ లాంచర్లతో ముందస్తు దాడుల్ని రక్షిస్తాయి. చైనా అణు నిరోధక వ్యూహంలో ఇది కీలక భాగం. అమెరికా, యూకేల వద్ద ట్రైడెంట్ 2D5 రకానికి చెందిన బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. వీటి వేగం గంటకు 29,654 కిలోమీటర్లు. ఇవి 8 మల్టీ ఇండిపెండెంట్లు టార్గెటబుల్ వెహికల్స్ ను మోసుకెళ్తాయి. గురి తప్పకుండా సబ్మెరైన్ లాంచ్ సామర్థ్యం దీని సొంతం. నాటో దళాల చేతిలో ఈ మిజైల్ ఉంది. అమెరికా సొంతంగా మినిట్ మ్యాన్ 3 అనే వేగవంతమైన మిజైల్ను అభివృద్ధి చేసింది. ఇది గంటకు 28,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 1970లోనే దీని సేవల్ని వినియోగించింది అమెరికా. 13,000 కిలోమీటర్ల పరిధిని ఒకే ఆయుధాన్ని మోసుకెళ్లే సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. RS-28 సర్మాట్ అనే పవర్ఫుల్ మిజైల్ కూడా రష్యా దగ్గరుంది. ఇది గంటకు 25,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇది అంతర్ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. 10 టన్నుల పేలోడ్ను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఇందులో పలు రకాల ఆయుధాల్ని, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ ను తీసుకెళ్లొచ్చు. ఆధునిక రక్షణ వ్యవస్థల్ని ఛేదించుకుని లక్ష్యాన్ని చేరుకోగల సత్తా వీటి సొంతం. ఇండియా అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ మిజైల్ను తయారు చేసింది. గంటకు 29,400 కిలోమీటర్ల వేగం దీని సొంతం. అగ్ని-5 పరిధి 5,000 కిలోమీటర్ల నుంచి 5,800 కిలోమీటర్లు. 1,500 కిలోల పేలోడ్స్ ను మోసుకెళ్తుంది. మన దగ్గరున్న మరో పవర్ఫుల్, ఫాస్టెస్ట్ మిసైల్ బ్రహ్మోస్. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన క్షిపణుల్లో ఇది కూడా ఒకటి. భారత్, రష్యా సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. గంటకు 3,400 కిలోమీటర్ల నుంచి 4,300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువన్నమాట. ఇది 450 కిలోమీటర్ల లోపు పరిధితో లక్ష్యాన్ని ఛేదించగలదు. 600 నుంచి 800 కిలోమీటర్ల పరిధితో సరికొత్త బ్రహ్మోస్ క్షిపణులు అభివృద్ధి దశలో ఉన్నాయి.